యుద్ధాయుధములు నాకు వాడుకలేదు. వాడుకైంది ఏది? దేవుణ్ణి కలిగి ఉండటమే. యుద్ధమునకు బలము ధరింప చేయగలిగిన వాడు ఆయనే బలం. ఆయన్ని ధరించుకున్నాడు. యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వచ్చుచు ఉన్నాను. ఎవరు సాధించారో ఇక్కడే తెలిసిపోతుంది కదా. నాలుకలతో, మాటతో, బలముతో సాధించవచ్చు అనుకుంటున్నప్పుడు అన్న మాట్లాడుతుంది, బలముతో ఎవడు కూడా జయం పొందడు. మన నాలుకతో ఏం చేయాలి? సాధించడం కాదు, స్తుతించడమే. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఉత్సాహధ్వని చేయాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. వారు మన నాలుకలతో సాధిస్తామనుకున్నప్పుడు ఇతడు దేవుని బట్టి, దేవునికి నామాన్ని స్తుతించడం బట్టి జై జీవితము పొందిన వానిగా మనము చూడగలుగుతాం. ప్రార్థన ద్వారానే మనం ఏం చేయవచ్చు? సాధించవచ్చు. స్తుతుల ద్వారా సాధించవచ్చు. నాలుకలతో కాదు కదా, మనకున్న బలముతో కాదు కదా, మనకున్న